Hello friends, welcome to UI Path for Beginners in Telugu Tutorials. సో మనము ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ స్ట్రింగ్స్. ఓకే, సో మనం ఈరోజు ఏం చూద్దామంటే స్ప్లిట్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఒక స్ట్రింగ్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, దాంట్లో ఉన్న డేటాను ఎలా యాక్సెస్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్లో చూద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇలా ఉందన్నట్టు ఇన్పుట్ అనేది. ఇన్పుట్ లోపల హెలో పై వరల్డ్ ఉంది. సో నా గోల్ ఏంటిదంటే అవుట్పుట్లో నా గోల్ ఏంటంటే హెలో ఒకటి సెపరేట్ చేయాలి, దెన్ నెక్స్ట్ వరల్డ్ అనేది సెపరేట్ చేయాలి. ఓకే, సో దీనివల్ల నేను పైపుని రిమూవ్ చేయాలి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ లోపల ఏం జరుగుతుందంటే ఈ పైపుతో మనం స్ప్లిట్ చేస్తాం, అంటే స్ట్రింగ్ని రెండుగా విభజిస్తాం. సో ఫస్ట్ ఇదేమో హెల్లో అని వచ్చింది, ఫస్ట్ బిఫోర్ స్ట్రింగ్, ఆఫ్టర్ స్ట్రింగ్. ఓకే, అలా వచ్చేసాయంట. సో I'll show the implementation here. దీనికోసం నేను ఏం చేశానంటే ఒక ఎంటీ సీక్వెన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎంటీ సీక్వెన్స్ తీసుకున్నట్లయితే నేను ఒక స్ట్రింగ్, ఓకే బిగినింగ్ నుంచి చూపిస్తాను. సో ఇది నా ఒక ఎంటీ సీక్వెన్స్. నేను ఏం చేస్తానంటే మనకు ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది కదా, దీనికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. లెట్ మీ కీప్ ఇట్ యాజ్ str1 అండ్ డిఫాల్ట్ వాల్యూ కూడా ఎంటర్ చేసేస్తాను ఇక్కడే. హెలో పైప్ సింబల్ వరల్డ్. సో నా గోల్ ఏంటంటే ఇప్పుడు హెలోని వరల్డ్ని సెపరేట్ చేయాలి, అంతే కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే అసైన్ యాక్టివిటీ తీసుకుంటాను. అసైన్ యాక్టివిటీ లోపల స్ప్లిట్ చేయాలి, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూపిస్తాను, వాల్యూలోకి వెళ్తే బాగా అనిపిస్తుంది. ఓకే, వాల్యూలో స్ప్లిట్ ఆఫ్. ఇప్పుడు చూసినట్లయితే స్ట్రింగ్ అండ్ ఏ పైప్తో మనము పంపిస్తున్నాము అది వెళ్ళి పారామీటర్గా ఇవ్వచ్చు, మిగతావన్నీ ఆప్షనల్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ నాకు ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది str1. సో దీన్ని స్ప్లిట్ చేయాలి బేస్డ్ ఆన్ వాట్, బేస్డ్ ఆన్ ద పైప్ సింబల్. దిస్ ఈజ్ మై పైప్ సింబల్. ఓకే, దెన్ ఇది ఏం చేస్తుందంటే ఇలా పైప్ సింబల్ దేవ చేసినప్పుడు రెండు వచ్చినాయి కదా, హెల్లో ఒకటి వరల్డ్ ఒకటి వచ్చింది కదా. సో ఈ స్ప్లిట్ మెథడ్ రిటర్న్ టైప్ ఎప్పుడైనా స్ప్లిట్ మెథడ్ రిటర్న్ టైప్ ఈజ్ ఆల్వేస్ ఏంటిదంటే అరే ఆఫ్ స్ట్రింగ్స్, అరే ఆఫ్ స్ట్రింగ్స్. దట్ మీన్స్ ఇలా వస్తుంది, స్ట్రింగ్స్ అవే, స్ట్రింగ్ అవే. దిస్ ఈస్ ద రిటర్న్ టైప్ ఎనీ లాంగ్వేజ్ యూ టేక్. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే అవేస్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అవే ఆఫ్ ఇక్కడ నేను స్ట్రింగ్ చూపిస్తా, తీసేసుకొని దీన్ని నేను ఇక్కడ అసైన్ చేసుకుంటాను, రిజల్ట్కి అసైన్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఉన్నాయి కదా, నెక్స్ట్ ఆ వాల్యూస్ని ఎలా చూపించాలి. ఓకే, ఎలా లూప్ చేయాలి, రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, దాన్ని ఎలా లూప్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఈచ్ లూప్ తీసుకుంటా. సో ఐ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ హియర్. దీన్ని ఐటమ్ ఇన్ రిజల్ట్ సెట్. ఓకే, ఇప్పుడు మీ ఐటమ్ అనేది ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని మనం స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో this item is in result of result set here. Okay, this is ఇక్కడ ఏంటిది, it is having these many variables. ఇక్కడ రిజల్ట్ అనేది మన దగ్గర ఏంటిది, రిజల్ట్ అనేది ఎలా ఉంది అంటే ఇలా ఉంది, ఒకటి హెలో, ఇంకొకటి వరల్డ్, అంతే కదా. ఇప్పుడు నేను ఈచ్ లూప్ తీసుకొని ఈచ్ లూప్ ఆఫ్ ఐ, లెట్స్ సే ఐ ఈజ్ ఎ వేరియబుల్, ఇన్ రిజల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ హెల్లో వస్తుంది, దాని తర్వాత వరల్డ్ వస్తుంది. ఓకే, ఈ డిస్ప్లే చేయడానికి నేను ఏం చేస్తానంటే లోపల మెసేజ్ బాక్స్ పెట్టేసుకుంటా, జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్. లోపల పుల్ చేసుకుందాం, ఇక్కడ ఐటమ్ పెట్టేసుకుంటా. ఓకే, if I execute this, it is executing. Now you can see we got hello,
we got world. సో ఇలా మనం ఒక స్ట్రింగ్ని స్ప్లిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, యూజింగ్ స్ప్లిట్ ఫంక్షన్. Split function requires two mandatory parameters. One is the input of string which you want to. అంటే ఏ స్ట్రింగ్ అయితే మనము స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ఒక పారామీటర్గా పంపించాలి. ఇంకోటి బై బేస్డ్ ఆన్ వాట్ పారామీటర్, ఏ పారామీటర్తో మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని పంపించాలి. ఓకే, అండ్ అది ఎప్పుడైనా స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దిస్ కుడ్ బి ఎన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్, రిటర్న్ టైప్ ఆఫ్ స్ప్లిట్ లాగా. ఓకే, సో different videos ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో ఆన్ UiPath. ప్లీజ్ డూ వాచ్ ఎవ్రీథింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నాకు ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఐ హ్యావ్ ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ పేజ్. సో డూ సబ్స్క్రైబ్ ఓవర్ there for the latest videos. Thank you so much for watching.